అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడి లీలల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు జన్మించిన 11వ రోజు ఉయ్యాలలో వేసి పడుకోబెట్టాలి అని ఏదో వాళ్ళకి తెలిసిన పాటలు ఏదో పాడుతూ జోకొడుతూ ఉన్నారు. చిన్ని కృష్ణుడు మాత్రం ఎంతమంది గోపకాంతులు వచ్చి పాట పాడినా నిద్రపోలేదు. కళ్ళు రెండు తెరిచే పెట్టి ఉన్నారు. ఆయన ఎంతమంది నిద్ర పెట్టినా అసలు కళ్ళు కూడా మూయట్లేదు. ఏం చేసినా పడుకోవట్లేదే అని ఆఖరికి యశోదాదేవి వచ్చి భుజం మీద వేసుకొని వీపు మీద కొడుతూ పెట్టారు. ఆయన నిద్రపోలేదు. వీపు చిట్లిపోతుంది. అప్పుడే కృష్ణుడు అనుకున్నారు, ఆదికూర్మ అవతారంలో కూడా ఇంత బాధపడలేదు, కానీ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారేంటి అని. అప్పుడే ఆయనకి అర్థమైంది, ఈ ప్రపంచానికి ఒక అలవాటు ఉంది. నిద్రపోతూ ఉంటారో కళ్ళు మూసుకొని ఉంటారు. అదే నాకు ఆ అలవాటు లేదు కదా, ఇప్పుడేం చేయాలి అని ఆలోచించారు. నేను నిద్రపోతే లోకం నిర్వహించే వాళ్ళు ఎవరు అని, అంటే ఇక కళ్ళు మూసుకోకపోతే ఇలాగే కొడతారేమో అని కళ్ళు మూసుకున్నాడు. అంటే స్వార్థపరులైన అత్త కోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు. కృష్ణుడి దగ్గర నుంచి ఆ వెన్నని కాపాడుకోవడం కోసం ఎవ్వరికీ తెలియకుండా ఒక చోట్ల పెట్టేసేవారు. ఒక రాత్రి ఇలాగే పెట్టి ఇద్దరు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. కృష్ణుడైతే రానే వచ్చాడు. శుభ్రంగా రాత్రి వేళలో వచ్చి వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న తీసి ఆ కొడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారేమో పొద్దున్నే లేచి కడవ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం కూడా వెన్న లేదు. కడవలన్నీ ఖాళీగా ఉంది. ఈ విషయాన్ని చెప్పాలి అని కోడల్ని లేపడానికి వెళ్ళింది. కోడలి మూతి మీద వెన్న ఉంది. రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్న తిన్నావా అని కోడల్ని పట్టుకుని బాగా కొట్టింది. ఈ లీల ద్వారా దాచుకున్న వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మనకి ఆయన లీలలో చూపించారు. ఇలాగే కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో అత్త కోడలు కింద పెడితే కృష్ణుడు వెన్న తినేస్తాడో అని పైన కట్టేశారు. అప్పుడు కూడా రానే వచ్చాడు మన కృష్ణుడు. పీటలు వేసి ఎక్కి చూశాడు, కానీ అందలేదు. ఇంత పైకి కట్టారేంటి అని వీళ్ళ పని చెప్పాలి అని రాయి ఒకటి తీసి దానిపైన విసిరి కన్నం పెట్టేశాడు. చక్కగా పైన నుంచి కారుతున్న వెన్నని అందరికీ ఇచ్చి మరియు ఆయన తాగాడు. ఇలాగే ఇంకా తెలివైన అత్తకోడళ్ళు ఇలా ఉట్టి కట్టి పెడితే పగల కొట్టేస్తాడు కదా అని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టేశారు. వచ్చి ముట్టుకుంటే గంటలు మోగుతాయి, అప్పుడు వచ్చి పట్టుకుందాం అని అనుకున్నారు. పీట వేసుకున్నాడు, రోళ్ళు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించి దగ్గరికి వచ్చేశాడు. ఇప్పుడు ముట్టుకుంటే గంటలు మోగుతాయి. అందుకే కొంచెం ఆలోచించి ఆ గంటలకి శాసించాడు. ఏంటంటే, గంటలారా మ్రోగకండి అన్నారు. అవి విన్నాయి. చక్కగా వెన్నంతా తీసి పిల్లలందరికీ ఇచ్చాడు. అందరికీ అందిందా అని అడిగి తెలుసుకున్నారు. చివరిగా ఆయన తీసుకొని నోటి దగ్గర పెడుతూ ఉంటే గంటలంతా మోగేసింది. అరే, మిమ్మల్ని మ్రోగద్దు అన్నాను కదా, ఎందుకు మ్రోగారు అని అడిగితే ఆ గంటలు చెప్పాయంట, మిగతా వాళ్ళు తింటుంటే ఊరుకుంటాం, కానీ మీరు నోటిలో పెట్టుకుంటే నైవేద్య సమయం, అలవాటుతో మ్రోగేశాం అని అన్నదంట ఆ గంటలు. ఈ 3 కథలలో మీకు నచ్చిన లీల ఏది అని కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.